అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలలో జీవరాశిని పెంచి భాస్వరం కరిగించే జీవన ఎరువులు, విత్తన నిల్వలో జాగ్రత్తలు, ఆదిలాబాద్ జిల్లాలో మండుతున్న ఉష్ణోగ్రతలు, వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావం ఉంటుందన్న శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ సూచనలు. పంటలు ఆరోగ్యంగా ఎదగాలన్నా, నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలన్నా మనం ఎంచుకునే విత్తనం నాణ్యంగా ఉండాలి. సాధారణంగా రైతులు పరిశోధనా స్థానాల నుంచి కానీ, ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, లేదా పేరు పొందిన సంస్థల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. విత్తనాలను నిల్వ ఉంచినప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటికి చీడపీడలు సోకి నష్టపోయే ప్రమాదం ఉంది. గింజ రంగు మారటం, బూజు పట్టడం, గింజలు ఉండలు కట్టి ఉండడం మొదలైన లక్షణాలు నిల్వ ఉంచిన విత్తనాల్లో ఉన్నాయా లేదా అని గమనించుకోవాలి. విత్తనాలను నిల్వ ఉంచుకోవడానికి కొత్త సంచులతో పాటు బాగా ఎండిన విత్తనాలనే నిల్వ ఉంచుకోవడానికి వాడుకోవాలి. మరి విత్తన నిల్వల్లో ఎలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త నీలిమ. రైతులు పంటల కోతనంతరం ధాన్యాన్ని విత్తనాల కొరకు లేదంటే మార్కెట్లో సరైన ధర లేకపోవడం వల్ల నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నిల్వ చేసుకునే సమయంలో అనేక రకాల చీడపీడలు కానీ, శీలింధ్రాలు కానీ విత్తనాన్ని ఆశించి నష్టం కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా విత్తన నిల్వలో కొన్ని జాగ్రత్తలు చేపట్టవలసి ఉంటుంది. విత్తనాన్ని నిల్వలో ఆశించే శిలీంధ్రాల విషయానికి వస్తే ఉదాహరణకు ఆస్పర్జిల్లస్ కానీ, పెన్సిలియం కానీ ఇలాంటివి నిల్వలో ఆశించి విత్తనానికి నష్టం కలుగజేస్తాయి. ఆ విత్తనం చూసినట్లయితే కొంచెం గింజ యొక్క రంగు మారడం, ఉండలు కట్టి ఉండడం, అలాగే కొంచెం ముక్కి వాసన రావడం ఇలాంటివి రైతులు గమనించినట్లయితే తప్పనిసరిగా నివారణ చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నివారణ చర్యలో భాగంగా మొదటగా విత్తనాన్ని బాగా ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. కొన్ని పంటలకు నిర్దేశించిన తేమ శాతం వచ్చే వరకు ఎండలో బాగా ఆరనివ్వాలి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే వరిలో 12 నుంచి 13%, నూనె గింజల పంటలకైతే 7 నుంచి 8%, అలాగే అపరాల పంటలు చూసుకున్నట్టయితే 8 నుంచి 10% తేమ ఉండే విధంగా ఎండలో బాగా ఆరనివ్వాలి. అదేవిధంగా నూర్పిడి సమయంలో కూడా గింజల పైన పగుళ్ళు రావడం, అలాగే గింజలు విరిగిపోవడం, తేమ కూడా అధికంగా ఉండడం వల్ల ఇలాంటి విత్తనాన్ని నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం శీలింధ్రాలు త్వరగా వాటిని ఆశించి నష్టం కలుగజేసే అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలను బాగా శుభ్రపరుచుకొని అట్లాంటి పంటల అవశేషాలు కూడా ఏమీ లేకుండా జాగ్రత్త పడాలి. ఇంకా చీడపీడల విషయానికి వచ్చినట్లయితే అవి కూడా 2 రకాలుగా ఉంటాయి. మొదటిది సీతాకోక చిలుక జాతికి చెందినవి, రెండవది పెంకు పురుగులు అంటాము. ఈ సీతాకోక చిలుక జాతికి చెందినవి అవి లార్వా దశలో విత్తనాన్ని ఆశించి నష్టం కలగజేస్తుంది. అదేవిధంగా పెంకు పురుగుల విషయానికి వస్తే అది లార్వా మరియు తల్లి పురుగు రెండూ కూడా విత్తనాన్ని ఆశించి నష్టం కలగజేస్తాయి. ఆ లక్షణాలు చూసుకున్నట్లయితే
గింజలపైన రంధ్రాలు ఏర్పడడం, అలాగే పురుగులు చనిపోయి ఉండడం, వాటి చర్మం కానీ విసర్జన పదార్థాలు కనిపించడం, ఇలాంటివి రైతులు గమనిస్తే తప్పనిసరిగా నివారణ చర్యలు అనేది చేపట్టవలసి ఉంటుంది. మొదటగా గింజను అంటే మనము బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అవి నిర్దేశించిన తేమ శాతం వచ్చే వరకు ఎండలో ఆరనివ్వాలి. అదే విధంగా నిల్వ చేసుకోవడానికి కొత్త సంచులను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఒకవేళ పాత సంచులు ఉపయోగించుకోవాల్సిన అవసరం వస్తే గనక వాటిని మాలిథియన్ అనే ద్రవణంతోటి శుభ్రపరచుకున్నాకనే ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా నిల్వకు ముందు కూడా కొంచెం వేప నూనె 2 నుంచి 5 ml 1 కిలో విత్తనానికి పట్టించి నిల్వ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా విత్తన నిల్వ చేసుకునే గోదాం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గోదాం యొక్క గోడల పైన కానీ, పై కప్పులో లేకపోతే ఫ్లోరింగ్ పైన కానీ ఎలాంటి పగుళ్ళు కానీ రంధ్రాలు లేకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా నిల్వ చేసుకోవడానికి సంచులని కూడా గోదాంలో మనము నేరుగా నేలపైన కాకుండా అంటే తేమ తగలకుండా ఉండడానికి వెదురు కర్రలపైన లేదంటే ఇనుప స్టాండ్ల పైన వరుసలలో అమర్చుకోవాలి. అది గోడకి తగలకుండా కొద్దిగా గ్యాప్ వదిలి అమర్చుకోవాలి. ఇంకా ఈ చీడపీడల ఉనికిని ఎప్పటికప్పుడు రైతులు మనం నిల్వ చేసుకునే స్థలంలో గమనిస్తూ ఉండాలి. గమనించడానికి ఆ నిల్వ చేసే స్థలంలో లేదంటే గోదాంలో ఈ జిగురు అట్టలు కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, లేకపోతే లైట్ ట్రాప్లు కానీ అమర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ పురుగు యొక్క ఉధృతి మనకు కనిపించినట్లయితే ఈ మాలిథియన్ అనే ద్రవణాన్ని 10 ml 1 లీటర్ నీటికి కలుపుకొని అది బస్తాలపైన అలాగే గోడలపైన కూడా పిచికారీ చేసుకోవాలి. ఈ మాలిథియన్ ద్రవణాన్ని 15 నుంచి 20 రోజుల వ్యవధికి ఒకసారి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఈ చీడపీడల తీవ్రత మరీ ఎక్కువగా అనిపిస్తే మాత్రం అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్స్తో ఊదర పెట్టాల్సి ఉంటుంది. ఈ ఊదర పెట్టడానికి 1 టన్ను ధాన్యానికి సుమారు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ ఒక టాబ్లెట్ వాడాల్సి వస్తుంది. ఈ ఊదర పెట్టే సమయంలో గోదాంని కంప్లీట్గా సీల్ వేసేసి వారం రోజుల పాటు మూసివేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి ఆ విత్తనం యొక్క మొలక శాతం తగ్గకుండా అలాగే నాణ్యత కోల్పోకుండా అది వచ్చే కాలంలో కూడా పంట వేసుకున్నప్పుడు ఆరోగ్యంగా వచ్చి మనకు మొక్కల సాంద్రత అధికంగా ఉండి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అధిక శాతం భూముల్లో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కారణం భాస్వరం కరిగిన కాంప్లెక్స్ ఎరువులను అతిగా వినియోగించడమే. నేలల్లో భాస్వరం అధికంగా ఉంటే జరిగే నష్టమేమిటో తెలుసా? జింక్ ఇతర పోషకాలను మొక్క గ్రహించుకోలేదు. భాస్వరానికి చలన గుణం లేదు. అది స్థిరంగా నేలల్లో లభ్యం కాని స్థితిలో ఉండిపోతుంది. అలాంటి భాస్వరాన్ని కరిగించి పంటలకు అందుబాటులోకి తేవాలంటే జీవన ఎరువులను వాడటం ఒక్కటే మార్గం. జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం కరిగించేవి, పొటాష్, జింకులను అందించే ఎరువులు ఉన్నాయని, వీటిలో నత్రజని స్థిరీకరించే ఎరువుల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి నేలల్లో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులు ఏవి, వాటిని ఎలా వాడుకోవాలి? ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని మైక్రోబయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే భాస్వరం యొక్క నిలువలు మన భూముల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము అలాగే వ్యవసాయ శాఖ సహకారంతో ఈ యొక్క భాస్వరాన్ని కలిగించే సూక్ష్మజీవులు వాడకము రైతుల పొలాల్లో చాలా వరకు మనం ప్రయోగాలు నిర్వర్తించి ఈ యొక్క భాస్వరం కరిగించే సూక్ష్మజీవులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, అలాగే రసాయన భాస్వర ఎరువులను తగ్గించి వాడుకోవచ్చని మనకు రూపించబడింది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే, మీ పంట పొలాల్లో వేసిన భాస్వరం మంచిగా మొక్కకు లభ్యతలోకి రావాలంటే ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులను పంట పొలాల్లో వాడుకోవాలి. మీరు వేసే వాణిజ్య పంటలైనా అలాగే కూరగాయల పంటలు, పండ్ల తోటల్లో కూడా ఈ నిరుపయోగంగా ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందించడానికి భాస్వర ఎరువులు ఎంతగానో తోడ్పడతాయి. భాస్వరం కరిగించే సూక్ష్మజీవులు ఎందుకు వాడాలంటే, మనం రసాయన పద్ధతిలో వేసుకున్న డిఏపి కానీ అలాగే 320 కానీ 319లో కానీ భాస్వరం ఉంటుంది. 100% భాస్వరం మీరు పంట పొలాల్లో వేసుకున్నట్లయితే
మొక్క 20% మాత్రమే తీసుకుంటుంది. 80% భాస్వరం భూమిలోనే ఉండిపోయి మొక్కకు అందని స్థితిలో మారుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే, ఈ పంట పొలాల్లో నిరుపయోగంగా ఉన్న ఈ 80% భాస్వరాన్ని మొక్కలకు అందించడానికి భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను ఎక్కువగా పంట పొలాల్లో వాడినట్లయితే రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మన భూమి యొక్క భౌతిక లక్షణాలు పెరుగుతాయి. మన మొక్క తెగుళ్లకు పురుగులకు తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటుంది. భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు వివిధ రకాలుగా ఉంటాయి. మొదటగా భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా మరియు భాస్వరాన్ని కరిగించే శిలీంధ్రాలు. మనకు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాలలో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఒకటి, అలాగే బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఒకటి. ఈ బ్యాసిల్లస్ సబ్టిలిస్ కానీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కానీ వివిధ రకాలైన పురుగులను, అలాగే నేల ద్వారా సంక్రమించే వివిధ రకాల తెగుళ్ళను కలుగచేసే సూక్ష్మజీవులను, శిలీంధ్రాలను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి నేల ద్వారా సంక్రమించే వేరుకుళ్ళు కానీ, అలాగే ఎండు తెగుళ్ళను కానీ తగ్గించుకోవచ్చు. అలాగే వివిధ రకాలైన భాస్వరాన్ని కరిగించే శిలీంధ్రాల్లో మొదటిగా ట్రైకోడర్మా హార్జియానం, అలాగే ట్రైకోడర్మా విరిడిని కూడా మనం భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులుగా వాడుకోవచ్చు. ఇంకొకటి ఆస్పర్జిల్లస్ అవమారిని కూడా మనం వాడుకోవచ్చు. కానీ ఈ ఆస్పర్జిల్లస్ అవమారి వాడినప్పుడు మనకి పంట పొలాల్లో ఏమైనా తెగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుందేమో అని వాడుకోవట్లేదు. మైకోరైజా అనే శిలీంధ్రాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ మైకోరైజా అనే శిలీంధ్రము మొక్క వేర్లకు దూరంగా వెళ్ళిపోయిన అన్ని రకాల పోషకాలను మొక్కలకు అందిస్తుంది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ కరగని స్థితిలో ఉన్న భాస్వరం కరిగించిన తర్వాత మొక్కకు అందించబడుతుంది. మనము భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను 3 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి ద్వారా, రెండవది నేల ద్వారా, మూడవది నారు ముంచే పద్ధతి ద్వారా. ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులను విత్తనంతో పాటు వేసుకున్నట్లయితే మొక్కతో పాటు మంచిగా పెరిగి మనకి మొక్కకు లాభం చేకూరుస్తాయి. కాబట్టి మొదటిగా విత్తన శుద్ధి చేసేటప్పుడు 1 ఎకరానికి సరిపడా విత్తనాన్ని సంచి మీద వేసుకుని దాని మీద 200 గ్రాములు ఈ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవుల యొక్క ఎరువును వేసుకుని దాని మీద 10% చక్కెర ద్రావణం కానీ, లేకపోతే 10% జాగరి కానీ, అలాగే జిగురు కానీ వేసుకుని విత్తనం మొత్తం కోటింగ్ ద్వారా అందించాలి. విత్తుకునే ముందు 1 అర్ధగంట ముందు మాత్రమే విత్తనానికి పట్టించి విత్తనాన్ని నీళ్ళలో ఆరబెట్టుకుని పొలంలో విత్తుకోవాలి. విత్తనాన్ని వేసుకునేటప్పుడు పంట పొలాల్లో పదును ఉండాలి. తేమ శాతం చాలా ముఖ్యమైనది. ఒకవేళ తేమ లేకపోతే కనుక వేర్లకు ఈ జీవనెరువు మంచిగా పట్టుకోదు. రెండో విధానము నేల ద్వారా కూడా మనం ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకోవచ్చు. నేల ద్వారా వాడుకునే పద్ధతిలో 2 కేజీలైన భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను 200 కిలోల ఏదైనా సేంద్రియ ఎరువుతో, పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, నల్లమట్టితో కానీ, 200 కేజీల ఇసుకతో కానీ కలుపుకుని మనము భూమిలో వెదజల్లుకోవాలి. అప్పుడు కూడా తేమ ఉంటే మంచిది. మూడో విధానము నారుముంచే పద్ధతి. ఈ నారుముంచే పద్ధతిలో భాస్వర ఎరువును 1 కేజీ తీసుకుని 10 లీటర్ల నీటిలో కలుపుకుని నారును కట్టలుగా కట్టుకుని ఈ కట్టలను 20 నిమిషాలు ఈ ద్రావకంలో ముంచి మనం ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి. రైతు సోదరులు ఘన పదార్థంలో దొరికే జీవనెరువులు కాకుండా ద్రావక రూపంలో ఉన్న లిక్విడ్ బయోఫర్టిలైజర్ దొరికినట్లయితే 1/2 లీటర్ వరకు మనము 1 ఎకరానికి వేసుకోవచ్చు. ఈ యొక్క ద్రవ రూపకంలో ఉన్న జీవనెరువును 200 లీటర్ల ఫర్టిగేషన్ ట్యాంక్లో కలుపుకుని డ్రిప్పర్ ద్వారా వాడుకున్నట్లయితే పంట పొలాల్లో ఈ యొక్క భాస్వరం కరిగించే సూక్ష్మజీవును మంచిగా వాడుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒకే పంట ఖరీఫ్లో, రబీలో వేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను వాడుకున్నట్లయితే భూమిలో నిల్వ ఉన్న భాస్వరాన్ని మొక్కకు అందించి వ్యయ ఖర్చు తగ్గుతుంది. మనం కంటిన్యూస్గా ఒక 4 to 5 ఇయర్స్ ఈ సూక్ష్మజీవులను మనం పంట పొలాల్లో వాడుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా పెరిగి ముందు తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించిన వారుగా అవుతాము. అంతేకాకుండా ఈ సూక్ష్మజీవులను మన పంట పొలాల్లో ఎక్కువగా వాడినట్లయితే చౌడును తగ్గించుకోవచ్చు. మరి ముఖ్యంగా నేల ద్వారా సంక్రమించే సూక్ష్మజీవులను కూడా తగ్గించుకోవచ్చు.
భాస్వరం కరిగించే జీవన ఎరువులను ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఇక పొటాష్, జింకులను కరిగించే జీవన ఎరువుల గురించి రేపటి అన్నదాతలు తెలుసుకుందాం. భానుడు భగభగమంటున్నాడు. వాతావరణ ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. అయితే అతివృష్టి లేనట్లయితే అనావృష్టితో వ్యవసాయ రంగం కునారిల్లుతోంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని, దీన్ని సూపర్ ఎల్నినోగా భావించవచ్చునని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మాసం, మే మొదటి వారంలోనే తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. శీతాకాలంలో అతి చల్లని ప్రదేశంగా ఉండే ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం అగ్నిగుండంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయంపై వాతావరణ ప్రభావం, పంటల వైవిధ్యీకరణే సమస్యకు పరిష్కారమని చెబుతున్న వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో మా ప్రతినిధి మాణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే గేట్వే ఆఫ్ తెలంగాణ, తెలంగాణ కాశ్మీరం అని పేరుంది. కానీ ఇప్పుడు అది అగ్నిగోళంగా మండుతుంది. దీనికి కారణం ఏంటి, వచ్చే దుష్పరిణామాలు ఏంటని చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్. తెలంగాణ కాశ్మీరంగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ఎండలతో అగ్నిగోళంగా మండుతుంది. దీనికి దారితీస్తున్న ప్రధాన కారణాలు ఏంటంటారు? ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు ఈ సమయంలో ఉండాల్సిందే 40 నుంచి 41 డిగ్రీల మధ్యలో ఉండాలి. కానీ గత వారం 10 రోజులుగా 43 నుంచి 44 డిగ్రీల మధ్యలో నమోదవుతూ ఉంది. అంటే 3 నుంచి 4 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతూ ఉంది. ఇది ఒక హిస్టారికల్, ఒక 30-40 సంవత్సరాల టెంపరేచర్ కన్నా కూడా మనకు అధికంగా ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలలో అంటే ఆదిలాబాద్ లేదా కుమ్రంభీం, ఆసిఫాబాద్ అంటే మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక హీట్ వేవ్, ఒక వడగాల్పుల వాతావరణ పరిస్థితి ఆదిలాబాద్లో ఏర్పడింది. సో దీని యొక్క ప్రభావము ఆదిలాబాద్ జిల్లాలో పంటలపైన మనం తీసుకుంటే జొన్న పంట అంతా కూడా కోత దశలో ఉంది. చాలా చోట్ల గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో కూడా ఉంది. తర్వాత నువ్వుల పంట, వేరుశనగ పంట కూడా మనకు కాయలు ఏర్పడే దశ, ఊడలు దిగి కాయలు గట్టిపడే దశలో కూడా ఉంది. అంటే ఈ అన్ని పంటలపైన కూడా కొంత వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూడా రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి, మనకు వైరల్కి సంబంధించిన డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళ నివేదిక చూస్తే ఒక ఆదిలాబాద్ జిల్లా అని కాదు, ఇన్ జనరల్గా పంట మీద ఏ రకంగా, కాటన్ క్రాప్ మీద ఏ రకంగా పంట నష్టం జరుగుతూ ఉంది అనేది వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఒకటి, వాతావరణ మార్పులలో అంటే మనం చెప్పుకోవడం ఏంటంటే సకాలంలో వర్షాలు పడకపోయినా, లేకపోతే మధ్యలో ఇంటర్మీడియట్ డ్రై స్పెల్స్ మనకు వచ్చినా, లేకపోతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో అధికంగా వర్షాలు పడ్డా, తర్వాత గాలిలో కొంత పరిమితి మేరకి కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్స్ పెరిగినా, గాలిలో ఆర్ద్రత తగ్గినా కూడా 1.64 నుంచి 2% మధ్యలో పత్తి పంట మీద దిగుబడి తగ్గుతుందనేది వాళ్ళు డాక్యుమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పత్తి పంట పూత దశ నుంచి కాయలు ఏర్పడే దశ, కాయలు అభివృద్ధి చెందే దశలో ఈ టెంపరేచర్ యొక్క ఇంపాక్ట్ వాళ్ళు ఎక్కువగా డాక్యుమెంట్ చేయడం జరిగింది. సో ఆ సమయంలో 32 డిగ్రీల కన్నా కూడా 1 లేదా 2 డిగ్రీలు పెరిగినా కూడా కాటన్ క్రాప్ మీద, ముఖ్యంగా కాటన్ యొక్క బోల్ సెట్టింగ్ కావచ్చు, ఫ్లవర్ అబార్షన్ కావచ్చు, లేదా ఫైబర్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా గణనీయంగా తగ్గుతున్నట్టు వాళ్ళు డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవిలతో విస్తరించి ఉన్న జిల్లా. ఒకప్పుడు 44% అటవీ ప్రాంతం ఉండేది. మీరన్నట్టు నివేదిక ప్రకారం అటవీ శాతం ఎంతవరకు ఉంటే సాధారణమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? మన దగ్గర దీని ప్రభావం ఎలా ఉంది? గ్లోబ్ పైన ఫారెస్ట్ యొక్క కవరేజ్, దీనిపైన కూడా ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక ఉంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే 33% మనకు ఫారెస్ట్ కవరేజ్ ఉండాలి, లేదా వెజిటేషన్ కవరేజ్ అనేది ఉండాలనేది నివేదిక చెప్తా ఉంది. సో ఒకప్పుడు అడవుల జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ 44% ఉన్న అటవీ విస్తీర్ణము ఇప్పుడు 23-24% ఉందని చెప్తా ఉన్నాము. ఇది ఇంకొక 12-13% పెరిగి 33%కి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో తప్పకుండా మనకి ఈ క్లైమేట్ రెసిలియంట్ ఇష్యూస్ అనేది కొంత నల్లిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వానలు ఉండవు, వ్యవసాయానికి ప్రతికూలము, అట్లాగే రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే మాట వినిపిస్తుంది. వాస్తవంగా మనకు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం అయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీని ప్రభావం ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సో ఐఎండి వాళ్ళ నివేదిక, వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం తీసుకుంటే 2026-27 సంవత్సరంలో మనకు ఎల్నినో ప్రభావము అనేది ఉండబోతుంది. అది కూడా జూన్ 2వ పక్షం నుంచి జూలై మాసంలో ఇనిషియేట్ అయ్యి
ఆగస్టు సెప్టెంబర్ దాకా దీని ఇంపాక్ట్ ఎక్కువ కనబడే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనిపైన కొంత రివైజ్డ్ నివేదిక మళ్ళీ ఒక మే మంత్లో వాళ్ళు ఇస్తారు. అక్కడ మనకి జూన్ 1 నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఎల్‌నినో ప్రభావం వల్ల ఇప్పుడు 24% వర్షపాతం తగ్గుముఖం పట్టడం అనేది వ్యవసాయంలో ఒక పెద్ద ఛాలెంజే ఇది. ఇప్పుడు తర్వాత వర్షాధారమైన దేశం మనది. సో తెలంగాణ కావచ్చు, దేశం కావచ్చు, మీకు 300 అంతా కూడా మనకు రెయిన్ ఫెడ్ సిచ్యువేషన్ కిందనే మనం వ్యవసాయం చేస్తాము. అందులో 24% వర్షపాతం తగ్గుముఖం పడితే డెఫినెట్గా వ్యవసాయంలో గణనీయంగా మనకు ఇబ్బంది కలిగే అవకాశం. వాతావరణంలో జరుగుతున్న మార్పులన్నింటినీ తక్షణం ఇవాళకి మార్పు చేయడానికైతే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ ఉన్న దాంట్లో కొద్దిగా రైతులు కానీ లేదా సాధారణ ప్రజలకి తమను తాము అంటే పంటల దిగుబడిలో కానీ మిగతా కార్యాచరణలో కానీ తమను తాము మంచి చేసుకోవడానికి ఏమన్నా సూచన చేస్తారు? ఒక అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిద్దాము. ఆదిలాబాద్లో కాటను, సోయా చిక్కుడు, కంది ఈ 3 ప్రధాన పంటలు మనం సాగు చేస్తున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం వచ్చి మనకు అధికంగా ఖర్చు పెట్టే పంటలలో కాటన్ ఒకటి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు జూన్లో సకాలంలో వర్షాలు పడక సీజన్ మనం వెనుకకు పోయినా, లేకపోతే సీజన్ రైట్ టైంలో స్టార్ట్ అయిపోయి జూలైలో ఆగస్టులో వర్షాలు పడకపోయినా కూడా ఖచ్చితంగా మనకు రైతు యొక్క ఆర్థిక భరోసా మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని మనం రైతులకు నా సలహా ఏంటంటే, సపోజ్ మీరు ఒక 10 ఎకరాలలో కాటన్ వేయాలి, ఒక 5 ఎకరాలలో కాటన్ వేయాలి. అందులో ఒక 30-40% మీరు వేరే పంటల వైపు కూడా కొంత డైవర్ట్ చేయాలి. తర్వాత ఎట్లాగూ ఈ మారిన వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని చీడపీడల సమస్యలు కానీ, పోషకాల లోపాలు కానీ, లేకపోతే గ్రౌండ్ వాటర్లో నీళ్లు లేకపోవడం వల్ల మనం నీళ్లను అంటే వాటి యొక్క సెన్సిటివ్ స్టేజ్లలో నీళ్ళు ఇవ్వకపోవడం అనేది కూడా కొంత సమస్యగా చూస్తాము. సో దీనికి కొంత ఇంటర్మీడియట్ వ్యవసాయ పనులలో మనము కొంత చేర్పులు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి కాటన్ క్రాప్ను మనం బెడ్ సిస్టంలో వేస్తే, సోయాబీన్ని బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో సిస్టంలో వేస్తే మనకు ఆ పడ్డ కొద్దిపాటి నీళ్ళనైనా మనం భూమిలో ఇంకేటట్లు మనం చేసుకుంటే ఈ మధ్యలో వచ్చే ఇంటర్మీడియట్ డ్రై స్పెల్స్ వచ్చినప్పుడు ఒక వారం 10 రోజుల పాటు ఆ మాయిశ్చర్ను హోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కొన్ని వ్యవసాయంలో కొన్ని చిన్న చిన్న పనులను చేయగలుగుతాం, కానీ పెద్ద మొత్తంలో మనం డిసిషన్ తీసుకునే అవకాశం మన చేతిలో ప్రస్తుతానికి లేదు. ఇది వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ అభిప్రాయం. అంటే వాతావరణంలో మార్పులు ప్రజలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వినిపించింది. పంటల వైవిధ్యీకరణ పట్టించుకోవాలనే సూచన వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.